నిజాలన్నీ ముందు విలనైన అపూర్వకే తెలుస్తాయనమాట. ఇంకా గగన భూమి ఉంది ఎందుకో తెలియట్లేదు. ఇంకా అసలు ఏం జరిగిందో అయితే చూద్దామనమాట. ఇంక శారద అయితే దేవుడి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటదనమాట. తండ్రి అసలైతే ఇవాళ అపూర్వ నా మెడలో నుంచి కానీ తాళి తీసుంటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. సమయానికి భూమిని పంపించి నా తాళిని తీయకుండా కాపాడావు. నీకు ధన్యవాదాలయ్యా అనేసి శారద ఏడుస్తూ ఉంటదనమాట. అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటాడనమాట. ఇంక పూర్ణిమ వచ్చి అన్నయ్య అసలేం జరిగిందో తెలుసా అని పూరి చెప్తూ ఉంటే శారద చెప్పనివ్వదనమాట. ఇంకా ఏం లేదురా గగన్, అసలు ఇల్లరికం కండిషన్ ఎందుకు పెట్టావు అనేసి భూమికి ఫోన్ చేశానురా. భూమి ఏం చెప్పకుండా ఏడుస్తూ ఫోన్ పెట్టేసిందిరా గగన్ అనేసి ఇంకా శారద అయితే అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ అమ్మ అసలు ఆ భూమి అయితే గొప్ప రచయిత్రి అమ్మ. అసలైతే తన దగ్గర చాలా కథలుంటాయమ్మ. మనం ఏదన్నా అడిగితే ఆ కథలన్నీ అల్లేసి మనల్ని అయితే అట్రాక్ట్ చేస్తామ్మా. తను ఒక గొప్ప నటి కూడా అమ్మ. అసలు ఇంకా ఏడుపు అంటావా, కావాలనే ఏడుస్తామ్మా, అది కూడా నటన ఏడుపమ్మ. భూమి ఒక మోసగత్తెమ్మ అనేసి ఇంకా గగన్ అంటాడనమాట. రే భూమి గురించి అలా మాట్లాడద్దురా అనేసి శారద ఏడుస్తూ ఉంటుందన్నమాట. అమ్మ భూమితో సహా మనకెవ్వరూ లేదు, మన ముగ్గురమే అమ్మ మనకు ఉండేది అనేసి ఇంకా గగన్ అయితే వాళ్ళ అమ్మ చెల్లిని ఓదారుస్తాడనమాట. ఇంకో పక్క శరత్ చంద్రకైతే ఇంకా పోలీస్ ఎస్ఐ అయితే ఫోన్ చేస్తాడనమాట. చెప్పండి ఎస్ఐ గారు అనేసి శరత్ చంద్ర అంటాడు. ఏం లేదండి, మీ వైఫ్ శోభా చంద్రది యాక్సిడెంటల్ డెత్ కాదు, అదైతే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేసి ఇంకా ఎస్ఐ చెప్పగానే ఇంకా శరత్ చంద్ర షాక్ అవుతాడు. ఎవరు మర్డర్ చేసింది చెప్పండి చెప్పండి, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అనేసి ఇంకా శరత్ చంద్ర అంటూ ఉంటే ఇవన్నీ ఫోన్లో చెప్పేవి కాదండి, ఇంకా బయట కలుసుకుంటే నేనైతే మీకు అన్నీ చెప్తాను అనేసి పోలీస్ ఆఫీసర్ అంటాడనమాట. ఇంకా సరే అండి మీరైతే నా గెస్ట్ హౌస్కి వచ్చేయండి, అక్కడే మాట్లాడుకుందాం అనేసి శరత్ చంద్ర అంటాడనమాట. సరే వస్తాననేసి ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడనమాట. మన అపూర్వ అయితే ఇంకా తలుపు చాటున విని అంతా వినేస్తానమాట. ఇంకా శరత్ చంద్ర హడావిడిగా వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు బావా, ఎక్కడికి వెళ్తున్నావు బావా అనేసి అపూర్వ అంటూ ఉంటే మళ్ళీ వచ్చి చెప్తానులే అపూర్వ అనేసి శరత్ చంద్ర గెస్ట్ హౌస్కి బయలుదేరతాడనమాట. వామ్మో ఆధారాలు ఉన్నాయా అనేసి ఇంకా అపూర్వ టెన్షన్ పడిద్ది అనమాట. ఇంకో పక్క అయితే ఇంకా మన ఎస్ఐ అయితే ఇంకా శరత్ చంద్రని కలవడానికి బయలుదేరుతూ ఉంటాడనమాట. ఇంకా దారిలో అయితే అపూర్వ తన కారులో వచ్చి ఆ ఎస్ఐ గారిని అడ్డుకుంటుందన్నమాట. ఏంటి అపూర్వ గారు, మీరు ముందు వచ్చారంటే ఇంకా మీకైతే తెలిసిపోయి ఉంటుంది నా దగ్గర ఆధారాలు ఉన్నాయని. అయినా కానీ అసలు మీకు ముందే తెలుసు కదా, అసలు ఆ కెమెరాలో అయితే మీరు చేసిన మర్డర్ అంతా రికార్డ్ అయిందని మీకు తెలిసే కదా, ఆ సాక్ష్యం అడగడానికే కదా నా దగ్గరకు వచ్చారు అనేసి ఇంకా ఎస్ఐ గారు అయితే అపూర్వకు తెలియంది కూడా చెప్తారనమాట. అవును ఆ సాక్ష్యం కోసమే వచ్చాను, ఆ సాక్ష్యాన్ని నా చేతికి ఇవ్వండి, మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను అనేసి అపూర్వ అంటూ ఉంటే నేను డబ్బు కోసం అమ్ముడుపోయేవాడిని కాదు, డబ్బు కావాలి అనుకుంటే ముందైతే మీకే ఫోన్ చేసేవాడిని, మీ ఆయనకి ఎందుకు చేస్తాను అనేసి ఇంకా పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే అయినా కానీ మీరు ఇప్పుడు కానీ ఇంకా నేను చేసిన మర్డర్ తాలూకు సాక్ష్యం ఇవ్వలేదనుకో మా వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారనేసి అపూర్వ అంటూ ఉంటే నన్ను చంపినా నన్ను కొట్టినా నా దగ్గర ఆ సాక్ష్యాలు లేవు, ఆ సాక్ష్యాలు ఉన్నవాడైతే ఎక్కడికో వెళ్ళిపోయాడు, నా దగ్గర కూడా ఆ సాక్ష్యాలు లేవు అనేసి ఇంకా ఆ ఎస్ఐ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క అయితే ఇంకా భూమి వాళ్ళ తమ్ముడైతే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా భూమి కారుకి అడ్డం పడతాడనమాట. ఇంకా భూమి గబగబా కారు దిగితే అరే శివ నువ్వేంట్రా ఇక్కడున్నావు అనేసి ఇంకా శివనైతే ఇంకా దగ్గరికి తీసుకొని అయితే ఇంకా భూమి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అక్క అసలైతే అమ్మ నీకు ఈ బొమ్మ ఇవ్వమని చెప్పిందక్క, నీకోసమే వెతుకుతూ ఇక్కడికి వచ్చానక్క అనేసి ఇంకా శివ చెప్తూ ఉంటాడు. అవునా శివ నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి శివ దగ్గర నుంచి ఆ బొమ్మ తీసుకుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఎస్ఐ గారు అయితే ఇంకా అపూర్వకైతే ఆ సాక్ష్యాలు నా దగ్గర లేవు అని అయితే చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.